నేను ముఖ్యమంత్రి గారికి ఒక మాట చెప్పాను. నేను ప్రవేశపెట్టాను కామారెడ్డిలో ఈ బీసీ డిక్లరేషన్. నేను ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్నాను, వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అప్పుడు నేను ఇక పీసీ అధ్యక్షుడు అవ్వలేదు. ఇలా జరిగి ఇప్పుడు కులగణన చేయకుండా ఎన్నికలకు పోతే బీసీ నాయకుడిగా నేను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే మాట చెప్పినప్పుడు ఇబ్బందులైనా ఫండ్స్ రావని తెలిసినా ఓకే, మనం ఇచ్చిన మాట ప్రకారం కులగణన తర్వాత ఎన్నికలకు పోదాము అనే మాట రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ విధి విధానాలు కంప్లీట్ చేసుకొని ఎన్నికలకు పోతాం. దాంట్లో ఏం సంశయం అవసరం లేదు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కూడా తిరుగుతూ ఉంది బీసీల గురించి. వాళ్ళు ఎన్నేళ్ళు అధ్యక్షులుగా ఉన్నారు. నేను మొన్న ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు అధ్యక్షుడిని మార్చగలుగుతారా, కనీసం బీసీని ఇవ్వగలుగుతారా అని. ఇంతవరకు స్పందన లేదు. ఇలా ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి దాని తర్వాత స్థానమైనటువంటి పీసీసీ పదవి బీసీలకు ఇవ్వాలని ఇచ్చినారు. నాకు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన, ఈ రాష్ట్రంలో వారికి రావాల్సిన వాటా వారికి ఇవ్వాల్సింది ఒక ఆలోచన మాకుంది. డెఫినెట్గా కొద్దిగా అటు ఇటుగా ఇది అయ్యి తీరుతుంది. బీసీల కులగణన అనేది నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ రైట్. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క మధ్య నుంచి వచ్చిన ఆలోచన. దేశంలో మహానుభావులు ఎవరో రాహుల్ గాంధీ సలహా ఇచ్చినారో, యోగేందర్ యాదవ్ లాంటి వాళ్ళు, కింద మంది మేధావులు ఎవరు ఇచ్చినారో, కానీ ఆయన ఆ అంశాన్ని ఏదైతే నెత్తిన పెట్టుకున్నాడో అక్కడే మన అదృష్టం టర్న్ అయిందని చెప్పొచ్చు. నేను చాలా సందర్భాలు చెప్తా ఉంటాను, కులాలు ఉన్నాయి. కులాలు ఉంటే ఏమవుతుందంటే పర్సంటేజ్గా చిన్నగా కనబడతా ఉన్నాం. గౌడ్లో మేము 14% అంటారు, అసలు వాస్తవం ఉంది ఎంతో తెలియదు. పద్మశాలి మేము ఇంత అంటాం. అది కాదు, మొత్తం కలిపి తింటున్నాము, అది లెక్క. ఈ యూనిటీ మనం కంటిన్యూ చేయగలిగితే ఎదుటోళ్ళు కొద్దిగా మనకి గౌరవం ఇస్తారు. కులము అంటే అందరికీ అభిమానం. కులాభిమానం ఉండాలి, తప్పలేదు. కుల పిచ్చి ఉండకూడదు. నాకు తెలుసు కులాభిమానం ఉంటే తప్పేమీ లేదు. కానీ కులాలు అంటే మనని డివైడ్ అండ్ రూల్గా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. మనమంతా ఒక జాతే కదా, బీసీలు అంతా ఒక జాతే. మనతో చేతోడు దగ్గర ఎస్సీలు ఉంటారు, ఇటు పక్కన ఎస్టీలు ఉంటారు. మన వెనుకాల ఓసీలు ఉండాలి, ఉండే ప్రయత్నం మనం చేసుకున్నాం, ఆ రకంగా తీసుకొద్దాం. సో అన్ని కులాలు ఒకటిగా ఉన్నప్పుడు మనం పెద్ద సంఖ్య కనబడుతుంది. ఆ సంఖ్య చూపిస్తే మనకు రావాల్సిన వాటా వస్తుంది. ఆ తర్వాత వాటా వచ్చినాక ఎవరికి ఎంత అనేది మనం చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనకు రావాల్సిన ఆ ముద్ద వస్తే తర్వాత ఎవరికి ఎంత అనేది పంచుకోవచ్చు. సో ఆ దశగా మనం ప్రయత్నం చేయాలి. ఏ కులాన్ని నొప్పించడం, ఎవరిని కించపరచడం కాదు. మహేష్ అన్న వచ్చిందంటే ప్రభుత్వం వచ్చి కూర్చున్నట్టు లెక్క. కాబట్టి మహేష్ అన్న పిసిసి అధ్యక్షుడుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మనకి వచ్చిన వాళ్ళకి కాదు, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా రాష్ట్రంలో చాలా మంది, వేల మంది చూస్తున్నారు ఇది. కాబట్టి అందరికీ ఒక హామీ ఇచ్చినందుకు ఖచ్చితంగా ఈ కులగణన మీద, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద బీసీలకు సంపూర్ణమైన విశ్వాసం మాకు ఇప్పుడు లభించింది. కాబట్టి మనకి ఇప్పుడు చేయవలసిన పని ఒకటే మిగిలింది. 100% కులగణన చేస్తాం. కులగణన తర్వాతనే స్థానిక ఎన్నికలు. కాబట్టి రేపు కులగణన అయిన తర్వాత చాలా మంది కులం పేరు చెప్పడానికి ఇబ్బంది పడతారు. సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు ఎందుకు చెప్తున్నంటే 27 లక్షల మంది తమ కులం పేరు చెప్పలే. 27 లక్షల మంది తెలియక మేము ఏ కులం అని చెప్పక కులం పేరు చెప్పకపోవడం మూలంగా చాలా నష్టం జరిగింది. కాబట్టి రేపు కులగణనలో మన కులం పేరు ఎట్లా చెప్పాలి, మన డేటా ఎట్లా చెప్పాలి, దీని మీద మనం చైతన్య కార్యక్రమాలు చేద్దాం. కులగణన చేసిన తర్వాతనే ఎన్నికలకు పోతామని చెప్పి ప్రభుత్వమే అఫిడవిట్ ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి స్పందన లేకపోవడంతో చలో హైదరాబాద్ పిలిపించినాం. దీంతో ప్రభుత్వం ఒక మెట్టు దిగొచ్చి మేము కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి చేసేది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వమే, కాబట్టి ప్రభుత్వమే చేస్తున్నది. కాబట్టి రాజకీయ లబ్ధి కోసం కాకుండా నిజంగా బీసీల లబ్ధి కోసం ఒక బీసీ ఉద్యమకారులుగా మేము గుర్తించి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటను విశ్వసించి, ఇలా మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి మాటను విశ్వసించి మేము నమ్ముతున్నాం. అందుకనే ముందుకు వచ్చినాం. అంటే ఈ కులగణన జరగడం వల్ల ఏ కులాలకు ప్రయోజనం చేరుకుంటుంది? మరి అన్ని కుల సంఘాల నేతలను, అన్ని కుల సంఘాలను కలిసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడన్నా మాట్లాడిందా? ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన కావాలని కాలుకు గజ్జ కట్టుకొని చెప్తున్నాడు.
అదేవిధంగా రాహుల్ గాంధీ గారు బొమ్మ పెట్టుకొని ఇక్కడ చేసినటువంటి ప్రభుత్వం కూడా మేము కులగణన చేస్తామని చెప్తున్నది. ఇలా చెప్తున్నారు కాబట్టి మేము నమ్ముతున్నాం. మేము నమ్మనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడైతే డొంక తిరుగుడు మాటలు మాట్లాడి కులగణన లేకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోవాలని సెక్రటరీలో సీఎం మీటింగ్ పెట్టడంతో మేము ఉప్పెన లెక్క ఉద్యమించినాం. ప్రభుత్వాన్ని గుక్క తిప్పుకోకుండా ప్రతిరోజు కార్యక్రమం చేసినాం. ప్రతిరోజు మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చినాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినాం, ప్రజాస్వామ్యయుతంగా అన్ని పోరాటాలు చేసినాం. చివరికి ప్రభుత్వం దిగొచ్చి ఒక మాట చెప్తున్నది, 4-5 రోజుల్లో విధి విధానాలు వస్తాయంటారు, కులగణన వారం రోజుల్లో కులగణన ప్రారంభిస్తామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ పిసిసి అధ్యక్షులు వారు చెప్పినటువంటి మాటల్ని మేము విశ్వసిస్తున్నాం. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా మహేష్ కుమార్ గౌడ్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా కులగణన ప్రారంభించండి. మేము నిజాం కులగణన ప్రారంభించి 42% రిజర్వేషన్ పెంచితే నిజాం కాలేజీలో 1,00,000 మందితో మీటింగ్ పెట్టి మీకు దండేసి సన్మానిస్తాం. మీరు ఇచ్చిన మాట మళ్ళీ కుక్కతోక వంకర అన్నట్టు మళ్ళీ ఇచ్చిన మాట మీరు కట్టుబడకుండా హామీని విస్మరిస్తే మేము 99% మహేష్ అన్న ఒక బీసీ బిడ్డ, నిక్కర్సైన బిడ్డ. వారు మొత్తం ఎంత క్లారిటీగా చెప్పారో మీకు అర్థమవుతుంది. 99% నమ్ముతున్నాం. 1% మీరు కాదు కూడదని మళ్ళా కింది మీద చేస్తే మళ్ళా మాట మారిస్తే బీసీలను మోసం చేయాలని చూస్తే ఇప్పుడున్న ఉద్యమం కంటే 100 రెట్ల రెట్టింపుతోటి రహదారుల దిగ్బంధం, అవసరమైతే రాష్ట్ర బంధు, రైలు రోకలు, ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో తెలంగాణ ఉద్యమంలో, రైతు ఉద్యమంలో ఎట్లా చేసినా అట్లా చేస్తాం. కానీ ఆ అవసరం లేదని మాకు ఇప్పుడు అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం. మేము ఆడుకునే స్టేజ్లో కాకుండా శాసించే స్టేజ్కి మేము వస్తాం జరుగుతాయని చెప్పి విశ్వాసంతో నేను చెప్తున్నాను. మేమెంతో మాకంతా ఇదే మాట రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే పాలకులు మేమే అన్నారు, వాళ్ళే పాలకులు ఉన్నారు. అలాగే అంటారండి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కదా, కానీ మా దగ్గర జనబలం ఉంది, మా దగ్గర ఓట్ బలం ఉంది. పాలకులు ఇప్పుడు వరకు వచ్చింది వేరు, జిల్లాలో కాదు గ్రామాల్లో కూడా ఉద్యమం చేస్తున్నారు. హంగర్ స్ట్రైక్ చేశారు, సమ్మెలు చేస్తున్నారు, రోడ్ షోలు చేస్తున్నారు. అది ఎవరికి తోచింది ప్రెస్ మీట్లో పెడుతున్నారు, సభలు పెడుతున్నారు, రౌండ్ టేబుల్ పెడుతున్నారు. ఇట్లా ఎవరికి తోచిన వాళ్ళు గ్రామాల నుంచి చేరుస్తున్నారు. కాబట్టి కులగణన, సమగ్ర కులగణన చేస్తూ సమన్వయం బీసీలకు జరపాలని, అదేవిధంగా 42% రిజర్వేషన్ కూడా అమలు చేయాలని. నా పేరు భీమన్న నాయుడు. నేను వనపర్తి జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. నాకు గత ప్రభుత్వం 10 సంవత్సరాలకు వెళ్ళి కేసీఆర్ ఉన్నప్పుడు బీసీలకు పెద్దపీట వేస్తా, ఇప్పటికి సుశాంతరం వచ్చి 78 సంవత్సరాలు అయింది. అయినా ఇప్పటి వరకు మన బతుకులు మారతలేవు. ఎందుకంటే మనం ఐక్యత లేక బీసీ నాయకుడు ఎవరైతే బలపడుతున్నాడో వాళ్ళకు డెక్కాడితో డొక్క అన్నట్లు మందిని చూస్తున్నట్లు ఒకరికి మన బీసీ నాయకులు కొంతమంది బలపరిచినాక వాళ్ళకు పదవుల ఆశ చెప్పి, డబ్బుల ఆశ చెప్పి వాళ్ళని లొంగ తీసుకొని ఈ బీసీ సంఘాలను, ఈ బీసీలను ఐక్యత కాకుండా నీరు గారుస్తున్నారు. గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ అంతరాని కులాలలాగా చూస్తున్నారు బీసీలను, అగ్ర కులాలు. అంటే ఇప్పటికీ 10 మంది బీసీలు ఏకమైతే ఒక్కటొచ్చి ఆ 10 మందిని చిల్లదిస్తున్నారు. ఎందుకంటే అగ్ర కులాలు. అందుకొనికే ఇప్పటికీ మనం ఐక్యత లేకపోతే మన ఏ గ్రామంలో కాదు, ఏ మండలంలో కాదు, ఏ జిల్లాలో కాదు, మనం ఎప్పటికీ మన బతుకులు మారవు, మన జీవితాలు ఇలా ఉంటాయి. అందుగురించి నేను ఇప్పటికీ 11 సంవత్సరాలే ఏ పార్టీలో లేను. నా ఉద్యోగము, నా ఇదంతా ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను ఏ పార్టీలో ఉండవదని నా కళ. అందుగురించి బీసీలకు న్యాయం జరిగే వరకు, బీసీలకు ఏదైతే పెద్దపీఠం దక్కిందో, బీసీ ఎవరు ముఖ్యమంత్రి అయ్యిండో ఆ రోజు మనకు గౌరవం దక్కినట్లు.